వెన్నెల గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న కావ్య. ఇంతకు ఏం జరిగింది? వెన్నెల గురించి కావ్య ఏం తెలుసుకుంది? అసలు వెన్నెల ఎవరు? రాజ్ చెప్పిన వెన్నెల ఇప్పుడు తను చదువుకున్న టైంలో ఉన్న వెన్నెల ఒకటి కాదనే విషయం అర్థమైపోయింది. మరి ఇంతకీ అసలు బాబు తల్లి పేరు వెన్నెలేనా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రీయూనియన్ ఫంక్షన్ లో వచ్చినటువంటి వెన్నెలకు, అంటే వెన్నెల చెల్లెలకి, ఇంకా చనిపోయింది అని చెప్తున్న వెన్నెలకి ఈ బిడ్డకి ఏ సంబంధం లేదనే విషయం అర్థమైపోయింది. ఇక కావ్య ఆ విషయంలో సంతోషపడ్డా అసలు ఈ బిడ్డ తల్లి ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే డాక్టర్ కంపల్సరీగా బిడ్డ తల్లి కావాల్సిందే అని చెప్పారు. మరి ఇప్పుడు బిడ్డ తల్లిని ఆయన తీసుకురావాలి. ఎలా తీసుకొస్తారు? అసలు తనెవరు అని కావ్య కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే నేను తీసుకొస్తాను అని చెప్పి బిడ్డను తీసుకుని బయలుదేరుతుంటే నేను వస్తానంటుంది కావ్య. నేను తీసుకొస్తానులే అని చెప్పని అంటాడు. లేదా బాబుని అక్కడికి తీసుకెళ్తాను, ఒక 2 రోజుల నుంచి తీసుకొస్తాను అంటాడు. ఏంటిది, బొమ్మలాట లేకపోతే తోలు బొమ్మలాట? అసలు తీసుకెళ్లడం ఏంటి, మీరు తీసుకురావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అంటుంది ఇక కావ్య. అంటే కావ్య, ఇలా కాక వేరే దారి లేదు. మరి ఇప్పుడు బాబు పాలు తాగాలంటున్నారు కదా, జ్వరం కూడా తగ్గిపోద్ది తల్లి స్పర్శ ఉంటే అంటున్నారు కదా, అందుకోసం అనగానే తన్నే రమ్మనండి వస్తుంది కదా అంటే తను రాలేదు కావ్య అని చెప్పని అంటాడు. అయితే పదండి మనమే వెళ్దాం, నడవండి అని చెప్పి ఇక రాజుతో పాటు కావ్య కూడా బయలుదేరుతుంది. అలా బయలుదేరిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. చాలా దూరం వెళ్తారు. రాజ్ మనసులో ఏముందో, ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యావో అవన్నిటికీ రాజ్ ఎలా సమాధానం చెప్పుకుంటున్నాడో కంగారుగా ఉంటాడు. ఇక కావ్య అయితే రాజ్ వంక చూస్తూ, చూడండి నేను చెప్తున్నాను, ఒక మాట వినండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాత్రం ఇప్పుడు అక్కడ కూడా ఉన్న అమ్మాయి ఈ బిడ్డకు తల్లి కాదు అని ఏమైనా చెప్పారో ఊరుకునేది లేదు. ఈ బిడ్డకు తల్లి ఎవరో, తల్లితో పాటు తండ్రి ఎవరో తెలియాలి అనగానే నేనే తండ్రి అని చెప్పని అంటాడు. అబద్ధాలు చెప్పకండి, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో అర్థమైపోతుంది కదా. ఆ బిడ్డకు మీరు తండ్రి కాదని అర్థమైంది. ఎవరో ఏంటో అన్ని వివరాలు నాకు క్లియర్గా తెలియాలి, లేకపోతేనా అంటుంది. బాబోయ్ శివంగిలా పడిపోయేటట్టున్నావుగా అంటూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగానే ఒక హాస్పిటల్ ముందు కారు ఆగుతుంది. ఏమైంది, బాబుకి సుస్థి ఏం చేయలేదు, బాగానే ఉన్నాడు, మందులు వేశాను కదా అంటుంది. ఆహా బాబు కోసం కాదు, బాబు వాళ్ళ అమ్మ కోసం అంటాడు. ఇక వెంటనే రాజ్ అయితే లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్తున్న రాజు వెనకే కావ్య కూడా లోపలికి వెళ్తుంది. ఇక అలా వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్లో వెనెల అనే పేరు గురించి అడుగుతాడు. వెంటనే అక్కడ రిసెప్షనిస్ట్, ఆ మేడమా ఆ రూమ్లో ఉన్నారు వెళ్ళండి, అంటే మొన్ననే రీసెంట్గా షిఫ్ట్ చేశారు అని చెప్తారు. సరే అని లోపలికి వెళ్తాడు రాజు. అలా వెళ్ళిన తర్వాత లోపల బెడ్ మీద ఒక అమ్మాయి పడుకొని ఉంటుంది. కావ్య ఆ అమ్మాయిని చూస్తూ ఎవరు తను అని చెప్పని అనగానే బాబు వాళ్ళ అమ్మ అంటాడు రాజు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాబు వాళ్ళ అమ్మ, ఏమైంది ఆవిడికి అని చెప్పని అంటూ ఉంటే ఇక ఈలోపు అక్కడ ఉన్న నర్స్ వచ్చి, సార్ చాలా వరకు కోలుకున్నారు, కానీ ఇంకా కొంతకాలం టైం పట్టేటట్టుంది అని అంటే, పర్వాలేదు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే తను మాత్రం పూర్తిగా కోలుకోవాలి అని చెప్తాడు. ఇక ఆ మాటలు విని కావ్య, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, తనకి మీకు ఉన్న సంబంధం ఏంటి, సమస్య డబ్బు గురించి కాదు, అసలు ఇంతలా సీక్రెట్గా మీరు ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఏంటి, ఏమైంది అని చెప్పని అడుగుతూ ఉంటుంది కావ్య. వస్తానుండు అని చెప్పేసి బాబుని తీసుకెళ్లి తనకి చూపించేసరికి ఎవరు తను అని సైగలు చేసి అడుగుతూ ఉంటుంది. తను నా భార్య అని రాజ్ సైగలు చేసి చెప్తూ ఉంటాడు. అంటే తనకి మాటలు రావన్నమాట అనుకుంటుంది కావ్య. ఇక బాబుని తీసుకెళ్లి తనకిచ్చి పాలిమ్మని చెప్పు అనగానే సరే అయితే అని కావ్య బిడ్డను తీసుకుని ఇక వెన్నెల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వెన్నెల బిడ్డ వంక చూస్తూ ఉంటే, పాలు ఇవ్వండి జ్వరం వచ్చింది అని సైగలు చేసి చెప్తుంది. సరే అయితే అని పక్కకు తిరిగి నిదానంగా బాబుకి పాలిస్తుంది. బాబు తల్లి స్పర్శతో చాలా ఆనందంగా ఉంటాడు, ఆడుకుంటాడు, కేరింతలు కొడతాడు. పాలు తాగిన తర్వాత చాలా మార్పు వస్తుంది. అది చూసి కావ్య చాలా సంతోషపడుతుంది. కానీ ఇప్పుడు తను అలాంటి స్థితిలో ఉండడం ఏంటి, అసలు తనకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి తన మనస్సు పదే ప్రశ్నించేస్తూ ఉంటుంది కావ్యని. ఇక బిడ్డను ఎత్తుకుంటాడు రాజు. సరే నేను మళ్ళీ వస్తాను అంటే సరే అని చెప్పి తను కూడా సైగ చేస్తుంది. రాజు బయటకు వచ్చి కూర్చుంటాడు. ఎవరు తను, ఏంటి తన కదా అని చెప్పని అంటుంది. అప్పుడు రాజ్ బిడ్డని కావ్య చేతిలో పెడుతూ,
ఇకపై నీకు నిజం తెలిసింది కాబట్టి నువ్వే ఈ బిడ్డ బాధ్యతని మొయ్యాలి. నువ్వు ఈ బాధ్యత తీసుకుంటానంటే నీకు మొత్తం విషయం చెప్తాను అంటాడు. చెప్పండి, మీరు చెప్పాక నేను తీసుకోవాలో అక్కర్లేదో చూస్తాను అంటుంది. తన పేరు వెన్నెల. తనకి మూగా చెవుడు అని చెప్పి అంటాడు. అంటే వినిపించదా అంటే అవును, తనకి వినిపించదు, మాటలు రావు అని చెప్పి చెప్పగానే కొంచెం బాధపడుతుంది. అయితే ఒక రోజున నేను వెళ్తూ ఉండగా అనుకోకుండా నేను ఎంత హారన్ కొట్టినా తను వినిపించుకోకపోయేసరికి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో తను పడిపోయింది. ఇక అప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశాను. బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది అన్నారు డాక్టర్స్. ఇక నేను వెంటనే బ్లడ్ ఇచ్చాను. అయితే డాక్టర్స్ ఆ రోజు నాకు ఒక విషయం చెప్పారు. అదేంటంటే తనకి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని చెప్పి. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. ఆ రోజు తనకి బ్లడ్ టెస్టులు చేసినప్పుడు తనకి బ్లడ్ క్యాన్సర్ అనే విషయం బయటపడింది. ఇక అప్పుడు తన చేతిలో ఈ పసిపిల్లాడు అలానే ఉన్నాడు. ఆ బిడ్డకి ఎక్కడా దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఓడిసి పట్టుకుంది. ఎవరైనా ఉన్నారా నీకు అని అడిగాను. నాకెవరూ లేరు అంది. నేను ఒంటరిదాన్ని అంది. ఈ బిడ్డ అంటే నా కొడుకే అంది. నీ భర్త ఏడి అంటే వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. పసివాడి ముఖం చూశాను. నవ్వుతూ కేరింతలు కొడుతూ వాడు నన్ను చూస్తూ ఉంటే నన్నేదో వాడు సహాయం అడిగినట్టు అనిపించింది. తన తల్లిని పూర్తిగా కోలుకునేలా చేసి అప్పుడు ఆ బిడ్డని ఆ తల్లికి అప్పచెప్తే చాలు అని చెప్పని అనుకున్నాను. ఇక వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని డాక్టర్స్కి చెప్పాను. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇంకొక 2 డోసులు అయితే తనకి పూర్తిగా ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పి చెప్తాడు రాజ్. ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతుంది కావ్య. ఏం మీరు చెప్పేది అని చెప్పని అనగానే నిజం, అబద్ధం చెప్పాల్సిన పని నాకేముంది, నిజమే చెప్తున్నాను అని అంటాడు. ఒక్కసారిగా ఇక ఇలాంటి మంచి మనిషిని నేను నా జీవితంలోకి ఆహ్వానించుకోవటం నా అదృష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే రాజ్ ఆ బిడ్డను తీసుకుని లోపలికి వెళ్దామా అంటే తన్ని మన ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయించవచ్చు కదా అని అంటుంది. చేయించవచ్చు, కానీ ఎవరో బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అంటేనే ఇంట్లో వాళ్ళంతా నమ్మేశారు. ఇప్పుడు తను తీసుకువెళ్ళి నేను ఇంట్లో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉండగా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఆ టైంలో ఏం జరుగుతుంది చెప్పు? తనకి మాటలు రాకపోయినా, చెవులు పనిచేయకపోయినా తన కళ్ళు పనిచేస్తున్నాయి కదా. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే స్థితిలోనే ఉంటుంది కదా. అప్పుడు వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ సైగలు తన్ని బాధ పెట్టి అక్కడి నుంచి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతే తన శేష జీవితం ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో తను మన గడప దాటితే అప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, ఆ తల్లి పరిస్థితి ఏంటి? అందుకే డబ్బు అయితే అయిందని ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను అంటాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇక రాజుని గట్టిగా హత్తుకుని వెక్కి 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 ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకిలా అని చెప్పని అంటూ ఉంటాడు. ఇంత మంచి మనిషినా నేను ఇన్నాళ్ళు ఏడిపించాను అని చెప్పేసి అనగానే నువ్వు నన్నేం ఏడిపించలా, నేనే నిన్ను ఏడిపించాను అని చెప్పి అంటాడు రాజ్. ఇక వెంటనే వెంటనే కావ్య వెన్నెల దగ్గరికి వెళ్ళి నేను చూసుకుంటాను నీ బిడ్డని, ఏం కంగారు పడకు సరేనా, రోజు తీసుకొస్తాను, పాలిప్పించి తీసుకెళ్తాను అంటుంది. సరే అని వెన్నెల తల్లాడిస్తుంది. ఇక రాజ్ వెంటనే బయలుదేరదామా అని అంటాడు. అప్పటికే బాగా ఆడుకుంటూ ఉండడంతో ఇక వెన్నెల కూడా సరే అని చెప్పి దండం పెడుతుంది. ఇక కావ్య రాజ్ బిడ్డను తీసుకుని బయలుదేరిపోతారు. ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బాబా ఆడుకుంటూ ఉంటే వెళ్ళావా వెన్నెల దగ్గరికి అని చెప్పి ఇంట్లో వాళ్ళు అడిగేసరికి వెళ్ళాను అంటుంది. ఎలా ఉందేంటి, నీకంటే అందంగా ఉందా? ఉండబట్టేనేమో రాజుని గుప్పెట్లో పెట్టుకుంది, వాళ్ళలో వేసుకోగలిగింది. నిన్ను తీసుకుని నీ సవతి దగ్గరికి వెళ్ళగలిగాడంటే అని రుద్రాణి అనగానే రుద్రాణి గారు అని కావ్య చెయ్యి చాలా సీరియస్గా లేపుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు కనీసం విచక్షణ అనేది ఉండాలి కదా. అది కోల్పోతారెందుకు? ఇంగితం అనేది ఉంటుంది కదా, అది వదిలేస్తారెందుకు? ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది ఆ మాత్రం తెలీదా? అయినా నాకు సౌతిని తీసుకురావాల్సిన అవసరం ఆయనకేంటి? నేను అందంగా లేనా, లేకపోతే నేను కన్నెపిల్లని కానా? ఇంకా ఏ విషయం కోసం ఆయన బయటకు పరిగెత్తాలి? కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడకండి. ఏం జరిగిందో మీకెవరికి తెలియదు కదా. తెలిసిన రోజున అప్పుడు మీరు తప్పో ఒప్పో మాట్లాడదురు కానీ, మిమ్మల్ని జస్టిఫై చేయమన్న రోజున అప్పుడు మీరు మీ జడ్జిమెంట్ ఇద్దరు కానీ అని అనగానే రుద్రాణి సైలెంట్ అయిపోతుంది. ఇక ఈలోపు ఇందిరాదేవి వచ్చి ఏంటి కావ్య, పండా కాయ అని అంటే
పండే అమ్మమ్మ గారు అంటుంది. అవునా, నిజమా? ఇంకైతే నీకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే అంటూ ఉంటుంది ఇందిరాదేవి. పోండి అమ్మమ్మ గారు అంటూ కావ్య సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి ఇలా మెలుకులు తిరిగిపోతుంది అనుకుంటూ ఉంటాడు రాజ్. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే